నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 19. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసేదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవ, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు ఆయన గౌరవమును మంచి పేరును అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు. ప్రవక్త ద్వారా యూదా ప్రజలతో ప్రభు మాట్లాడుతూ వారి అవిధేయతలను బట్టి వారు అవమానం తమ జీవితంలో పొందిన వారైనా, ఏ దేశాల్లో వారు అవమానం పొందారో ఆ స్థలాల్లో దేవుడు తన ప్రజలను గురించి చెప్తూ ఉన్నారు. నేను వారికి ఖ్యాతిని అనగా గౌరవమును మంచి పేరును కలుగు చేసేదనని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మార్గమును తప్పి తిరిగే జీవితము ఖచ్చితంగా వారు దేవుని బిడ్డలు అయినప్పటికీ వారికి అవమానం అనేది, అగౌరవం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా దేవుని చేత సర్వ మానవాళి సృష్టించబడి ఉండి వారి పాపమును బట్టి, అవిధేయతలను బట్టి గౌరవ స్థితిలో, అలానే మంచి పేరు కలిగిన స్థితిలో ఉండవలసినటువంటి మానవుడు తమ పాపం వలన అనేకుల చేత పలు రీతులుగా అవమానపరచబడటం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మానవ జీవితానికి దేవునిని బట్టియే గౌరవం. దేవునిని విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన పలు విషయాలలో మనం గొప్పగా బ్రతకగలుగుతాం అని అనుకునేది ఒకనాడు అది మనకెంతో అవమానాన్ని తెచ్చిపెడుతుంది. గనుక దేవుడే మనకు గౌరవమును మంచి పేరునిచ్చినటువంటి దేవుడై ఉన్నారు. సామ్స్ 21 5th స్టాంజా, 21వ కీర్తన 5వ చరణం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, దేవుని ద్వారానే ఒక వ్యక్తి జీవితానికి, సమాజంలో, సంఘములో, ప్రతి స్థలమందు గౌరవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. రెండోదిగా ఆయన మనకు మంచి పేరును కలిగి ఉండాలని కోరుతున్నటువంటి దేవుడై ఉన్నారు. Proverbs chapter 3 verse 4, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకొందువు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు ఈ విధమైనటువంటి స్థితి సాధ్యమంటే 3వ అధ్యాయము 1వ వచనంలోను 2-3 వచనాల్లోనూ రాయబడినటువంటి మాటల్లో చూస్తాం. Proverbs chapter 3 verse 1-3. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. వీటి యందు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు దేవుని దృష్టిలో, మానవ దృష్టిలో మనం మంచివారమని అనిపించుకునేటటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు యోసేపు తానున్నటువంటి దైవ భయంతో కూడినటువంటి జీవితం అతనికి ఫరో యొద్ద గొప్ప గౌరవమును, అంత మాత్రమే కాక ఐగుప్తు దేశంలోనూ పలు దేశాలలోనూ అతనికి మంచి పేరు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక సమాజంలో ప్రభు అనుగ్రహించే ఈ ఉన్నతమైనటువంటి ఆధిక్యతను పొందినట్లును, అంత మాత్రమే కాక పరమందు నిత్య జీవంలో కూడా ప్రభు అనుగ్రహించేటటువంటి ఆ మెప్పును పొందే వరకు
నేడు విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి ప్రభు వాగ్దానం చేసిన ఖ్యాతిని, మంచి పేరును ఆయన మీకు కలుగు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము నీ చేతి పని ఉన్నాం గనక గౌరవము, మంచి పేరు అనేవి మానవ జీవితంలో ఉన్నటువంటి మాకు అవి ఎంతో ప్రధానమైనవిగా నేడు విన్న వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. వాటిని కలిగి జీవించుటకు కావలసిన వాక్య సంబంధమైనటువంటి విషయాలను అనుసరించి ప్రవర్తించి అట్టి స్థానమందు మేము నిలిచి నిన్ను మహిమపరిచే వారికి ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, పలు సమస్యలతో, వేదంతో ఉన్నటువంటి వారిని దర్శించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.